ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? కొన్ని మళ్ళీ లగేజ్ చదువుకుంటున్నా. అంటే అమ్మ వాళ్ళ దగ్గర బోనాల పండుగ అనమాట. అందుకే మళ్ళీ పిల్లలు ఇవన్నీ అంటే మా పాప ఈ గాజులు ఇవన్నీ సెట్ చేస్తున్నా. అన్ని కలిసిపోయినాయి ఫ్రెండ్స్. రావడం ఇట్లా వడేయడం మళ్ళీ గుర్తుకొచ్చినప్పుడు చదవడం అనమాట. సో వెళ్తున్నా. బ్యాగ్లో అయితే బట్టలు పెట్టేసిన. కొంచెం టైం ఉంది ఇంకా బయలుదేరడానికి అని చెప్పి గాజులు చదువుతున్నాను అనమాట. ఉన్న కలర్సే అంటే కొన్నిసార్లు మన కలర్ దొరకదు ఎప్పుడైనా వేసుకుందామంటే. కానీ ఇక్కడ చూసి మాత్రమో నా దగ్గర ఈ కలర్ ఉందా అనిపిస్తుంది గాజులలో. అందుకే ఎప్పటికప్పుడే చదువుకుంటే ఆడవాళ్ళకు ఇంత ప్రాబ్లం ఉండదు. కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి టైం ఉండదు కదా. ఇవ్వండి ఇంత ఇవన్నీ గ్రీన్ యాక్చువల్గా లేవనుకున్నా నేను. గ్రీన్ బ్యాంగిల్స్ కూడా ఇవి దొరికినాయి. అంటే ఇందులో కలిసిపోయినాయి అనమాట పెట్టుకునే దాంట్లో. సో ఇది బ్యాగ్లో పెట్టేసిన. దీని గురించి చెప్పాలి. ఇదిగోండి చదువుతుంటే సవరం దొరికింది మా పాపని. మా పాప చూడండి ఎట్లా తీసుకొని వెళ్ళి. వీటి మీద మాత్రం ఇంట్రెస్ట్ చాలా ఉంటుంది మా పాపకి. చదువు మీద కూడా ఉందనుకోండి, కానీ ఇవంటే ఎక్కువ. నేను ఇట్లా ఏదైనా ఎప్పుడైనా చదువుతున్నప్పుడు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి ఏదో ఒకటి రెడీ చేసుకొని వస్తుంది. సో బోనాల పండుగ ఎలా జరుపుకున్నారు మీరు? బాగా జరుపుకున్నారా? నేనైతే బాగా జరుపుకున్నా, బాగా జరుపుకోబోతున్నా ఇప్పుడు కూడా అమ్మ వాళ్ళ దగ్గర. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే గాజులు అయితే కొనుక్కుంటాం కానీ రెగ్యులర్ గా ఒక 2 అట్లా వేసుకుంటాం కదా. వల్ల మిగిలినవి ఇట్లా 1 గా 2 గా మిగిలిపోతాయి ఆ గాజుల సెట్లు. ఇవి ఏం చేయాలో అర్థం కాదు. మళ్ళీ ఎప్పుడో అవసరం వస్తే కానీ 2 ఇంటి దగ్గర అయినా వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఏం చేస్తాం, గాజులు పడేయద్దు కదా. మరి వేటిలోనే ఒక దాంట్లో సెట్ చేసుకోవాలి. ఇవన్నీ అన్ని సెట్ చేసిన తర్వాత ఇవి కొంచెం ఇంకా సెకండ్ ఇది సదరనే లేదు. ఇంకా ఇందులో కూడా ఉన్నాయి ఇంకా పాపవి నావి కలిసిపోతున్నాయి. వీలు చూసుకొని చదువుకోవాలి అనుకుంటాం. కొన్నిసార్లు అవ్వదు కానీ చేసుకోవాలి, తప్పదు. చూడండి ఇందులో అన్ని కలర్స్ కలిసిపోయినాయి. ఇప్పుడు మీకు యాక్చువల్గా నేను వేస్తున్నది ఇది నావీ బ్లూ కలర్ లంగా ఉంది. దీంతో మళ్ళీ కలిసిపోయినాయి. సరే తర్వాత ఇప్పుడైతే తీసి పెట్టిన అనమాట కొన్ని. ఇప్పుడు వేసుకుంది. ఇప్పుడైతే వేసేసుకున్నా నేను కూడా. చూద్దాం మళ్ళీ వీలు చూసుకొని మనం హాలిడే ఉన్నప్పుడు మళ్ళీ సర్దుతాం. మళ్ళీ ఆమె నాది కలిసిపోయింది అనుకో, ఆమెను ఎప్పుడైనా తెమ్మంటే అన్ని కింద పడేస్తుంది. మొత్తం కింద పడేవంటే ఇటు అవి ఎటు మొత్తం కలిపేస్తుంది అనమాట. సో పండుగలు వస్తే ఇదే ఫ్రెండ్స్ ప్రాబ్లం, అవునా? మళ్ళీ ముఖ్యంగా ఆడవాళ్ళకైతే పిల్లల్ని సెట్ చేసుకోవాలి, మనం సెట్ అవ్వాలి కదా. ఆడవాళ్ళం ఎంతకైనా గొప్పవాళ్ళం అబ్బా, అవునా కదా? అవునని చెప్పాలి. వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ ఎక్కడెక్కడ ప్యాక్ చేయాలంటే మళ్ళీ అదొక పెద్ద టాస్క్ అనమాట. టైం ఉన్న వాళ్ళైతే చదువుకోవచ్చు, కానీ చాలా వర్కింగ్ ఉమెన్స్ అయితేనే కష్టం. ఇట్లా టైం వచ్చినప్పుడే ఇంకా చూసుకోవాలన్నమాట. ఇది ఇట్లా సెట్ చేసేసిన గ్రీన్ బ్యాంగిల్స్ దొరికినాయి అనమాట. మొత్తం ఇంకా నేను కూడా గ్రీన్ రెడ్ పండగ కదా, గ్రీన్ రెడ్ వేసుకుంటే బాగుంటుందని వేసుకున్నా. మొత్తం ఈ గ్రీన్ బ్యాంగిల్స్ అన్ని ఒక దాంట్లో పెట్టేసిన ఫస్ట్. ఇట్లా మళ్ళీ పాప పెట్టుకున్నా పక్కకి. ఇదైతే చూడలేదు ఇంకా, నేను కూడా చూడలేకపోతున్నాను అనుకోండి ఇది. బట్ దీంతో కూడా ఏమైనా అవసరం ఉన్నాయి చేసుకొని తర్వాత తీసేస్తాను. ఇప్పుడైతే ఇక్కడ చూడండి, ఈ బకెట్లో కూడా పెట్టిన కొన్ని సరిపోవట్లేదు. అసలు మా ఆడవాళ్ళకి ఎన్ని ఉండగా ఇంకా కావాలి కావాలి అని ఉంటుంది కదా. జ్యువెలరీ విషయంలో అయితే కరెక్ట్గా చెప్పొచ్చు, కావాలి కావాలి అని ఉంటుంది. ఏ దానికైనా అంటే ఏ ఫంక్షన్ వచ్చినా ఏది వచ్చినా కానీ మ్యాచింగ్స్ ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అవునా? ఇవన్నీ పెట్టేసుకుంటే ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతున్నా. సో మనం ఇది తర్వాత యూజ్ చేద్దాం, ఓకేనా? ఎలా ఉంది? ఇలా అయితే పెట్టుకున్నాను. అంటే బాగుందనే చెప్పండి. ఫస్ట్ ర్యాక్ మాత్రం చదువుకున్నంత మట్టుకు అయితే పెట్టేసిన అనమాట. తర్వాత చూద్దాం మిగిలింది, ఓకేనా? నేను కూడా ఊరేసి వస్తాను. బాయ్.